హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. యాక్చువల్‌గా ఈరోజైతే నేను మీ అందరికీ కొన్ని విషయాలైతే డిస్కస్ చేస్తూ అయితే ఈ వీడియో చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. ఆహ్, చాలామందొచ్చేసి మనం వీడియోస్ చేస్తున్నామంటే చేస్తున్నామని కాకుండా ఓన్లీ మనం క్లిక్ చేసి ఆ వీడియో చూడటం కోసమే మానిటైజేషన్ అయిపోయింది. మాకిలా డబ్బులొచ్చేస్తున్నాయి, అలా డబ్బులొచ్చేసేస్తున్నాయి. ఇంత అని కట్టలు కట్టలు డబ్బులు చేయటం ఇలాంటివన్నీ కూడా చాలా చేస్తున్నారు. అసలు తీరా ఓపెన్ చేసి చూస్తే ఏముంటది అంటే అక్కడ ఏమి ఉండదనమాట. దానికి సంబంధించిన మ్యాటరే ఉండదు. ఏదో వాళ్ళు వాచ్ అవర్ పెరగటం కోసమైతే అట్లా పెట్టుకుంటూ ఉంటున్నారు. ఇది ఇప్పుడు పర్టికులర్‌గా నేను దేనికి చెప్తున్నాను అంటే, ఇప్పుడు నాకులానే కొత్తగా ఇంకొకరు కూడా స్టార్ట్ చేశారు. నాకు తెలిసిన అమ్మాయి అన్నమాట. శ్రీదేవి అని. అది కూడా నేను కొంచెం పుషప్ ఇవ్వటం వల్లే తను కూడా చేసుకో అంటే సరే అని స్టార్ట్ చేసింది తను. సో బట్ తను అయితే షార్ట్స్ పెట్టుకుందనమాట. తను ఏంటంటే సెన్సిటివ్‌గా తనకి అవసరం. సో తను ఏంటంటే నాకంటే కూడా తనకి కొంచెం బెటర్‌గా ఉంది వ్యూస్ కానీ అవన్నీ కూడా. సో ఇట్లాంటివి చూసేసి తనేమైపోయిందంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి ఓకే అయిపోయింది వాళ్ళది అయిపోయిందంట ఇది అయిపోయిందంట అంట చాలా ఓపెన్ చేసుకుని చూసుకుని సెట్ చేసేసి వాళ్ళు ఏదో పిచ్చిగా ఏదో చెప్పారు డైరెక్షన్లో రాంగ్ డైరెక్షన్స్ అయ్యి ఇచ్చారు. కొత్తగా తెలియని వాళ్ళకి ఏంటి వాళ్ళు ఇస్తే మీరు చూడాలా అని చాలామంది మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. ఇస్తే చూడాలా అంటే మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ఓపెన్ చేయరు, చూడరు, అవేమి కెలకరు. మనకైనప్పుడు మనకు అవుతుంది అవన్నీ మనకెందుకని ఊరుకుంటాం. లేకపోతే ఇలా ఫేక్ ఉంటుంది, ఏదో వాచ్ అవర్ పెరగటం కోసం ఏదో సోదిలా చెప్తారు అనేది కూడా మైండ్లో క్యాలిక్యులేషన్ ఉంటుంది. బట్ అందరూ అలా ఉండరు కదా, ఒక్కొక్కరు ఒకలా ఉంటారు. సో తనేం చేసిందంటే వాళ్ళు ఏ డైరెక్షన్స్ ఇస్తే ఆ డైరెక్షన్స్ వాళ్ళు ఏదో ఎస్సీఓలు పీసీఓలు ఏంటేంటో చూపించేసి ఏదేదో చేస్తే అసలు అవన్నీ చూసేసి ఏదో క్లిక్ చేసేసి ఏదో చేసేసి మొత్తం ఛానల్ కూడా మైనస్లోకి వెళ్ళిపోయేలాగా చేసుకుందనమాట. అవి ఇవి చేసేసి స్ట్రక్ చేసేసుకుని ఏదో అయిపోయింది. తనకి ఈవెన్ ఒక టెక్ ఛానల్తో మాట్లాడటం కానీ వాళ్ళని ఇంటిమేషన్ అడగటం కానీ ఏం తెలీదు. సో మళ్ళీ తను బాధపడుతూ ఏడవుతూ లక్ష్మి ఇట్లా అయింది అంటూ తను నాకు ఫోన్ చేసింది. అసలు అవన్నీ నువ్వెందుకు కిలికావు, నీకు అదేం బాధ వచ్చింది, నీ పని నువ్వు చేసుకున్న దానికి అన్న లేదు అలా చెప్పారు కదా, ఓకే నాకు కూడా అయిపోతుంది, ఇది ఇలా చేస్తే త్వరగా అయిపోద్దని చెప్పారు, ఇలా అయితే అయిపోతుందని చెప్పారు, అందుకని నేను స్టార్ట్ చేశాను, నీతో చెప్పాల్సింది అంటే ఏదో చెప్పేసి నాకు చెప్పిన నేనేమన్నా పెద్ద సీనియర్ని ఏంటేమన్నా నాకు ఏం తెలియదు కదా, బట్ అవేం చేయకు అని అయితే చెప్పేదాన్నేమో. సరే వదిలేసే ఇప్పుడు ఏం చేద్దామంటే నాకు తెలిసిన టెక్ ఛానల్ వాళ్ళు నేను ఎవరిదైతే సజెషన్ తీసుకుంటూ ఉంటానో ఆ సజెషన్ తీసుకునే వాళ్ళకి నేను ఇన్ఫామ్ చేసి ఇట్లా జరిగింది ఏం చేయాలి సొల్యూషన్ అనే టైప్లో నేను అడగటం అయితే జరిగిందనమాట. సో దానికి వాళ్ళు ఆ లింక్ పెట్టమని మేమేదో చేస్తామని చెప్పి సంథింగ్ వాళ్ళు చేశారు. ఓకే సేవ్ అయ్యింది బెటర్. ఇది ఒక 2-3 డేస్ ప్రాసెస్ పట్టింది. ఈలోపు తను చాలా టెన్షన్ పడిపోయిందనమాట. సో ఇలా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే టెక్ ఛానల్ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే సజెషన్స్ ఇచ్చేవాళ్ళు కానీ వీడియోస్ చేసుకునేవాళ్ళు కానీ ఫేక్ న్యూస్ లాగా కానీ లేకపోతే ఫేక్గా కానీ ఎవరు దయచేసి చేయకండి. మీ ఛానల్లో అంటే వీడియోస్ మంచిగా చేసుకోండి, లేకపోతే మీరు చూపించుకోండి, ఏదైనా చేయండి. కానీ కొంతమంది ఏం తెలియని అమాయకులు ఉంటారు. మినిమం అసలు వాళ్ళు చెప్తుంది రైటా రాంగా తెలియకుండా ఏది పడితే అది ప్రెస్ చేసే వాళ్ళు ఉంటారు. ఈవెన్ ఒక 4-5 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన న్యూలో అయితే నేను ఆల్మోస్ట్ అట్లా ఏమో ఏది చేస్తే ఏమో అనే టైప్లో చేసిన దాన్నే. బట్ చేయగా కొంత మనం మినిమం సెన్స్ అనేది కొంత తెలుస్తుంది కాబట్టి వాటిల్లోది ఇవన్నీ ట్రాష్ మన వర్క్స్ మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం, అది అయినప్పుడు అవుతుంది వదిలేసే అనే టైప్లో నేనైతే లైన్గా నేను చేసుకుంటున్నాను. బట్ అందరూ ఒకేలా ఉండరు కాబట్టి ఇప్పుడు నాకు తెలిసిన వరకు ఈఎంఐ అయింది. తెలియకుండా ఇంకెంతమంది ఉండుంటారు నిజంగా ఇలాగా అని అయితే నాకు చాలా అనిపించింది. ఇది జరిగి ఒక 4-5 డేస్ అయితే అయ్యిందనమాట. సో తన ఛానల్ అయితే సేవ్ అయ్యింది. టెక్ ఛానల్ వాళ్ళతో మాట్లాడి చేయటం వల్ల ఓకే బెటర్. బట్ కానీ దయచేసి ఎవరు కూడా అలా ఫేక్గా కానీ ఆ వాచ్ అవర్ పెరగటం కోసం తెలియని వాళ్ళు అలా చూస్తూ కూర్చుంటారులే మనకు వాచ్ అవర్ పెరిగిపోతుంది అనే దానికోసం మంచిగా ఏదైనా చెప్పండి. మీకు 2 పాయింట్స్ తెలిస్తే 2 పాయింట్స్ చెప్పండి, 10 తెలిస్తే 10 చెప్పండి. బట్ కానీ ఏది పడితే అది చెప్పేసేసి ఇచ్చేసి అలా అయితే ఏం చెయ్యొద్దు దయచేసి. చాలామంది ఉంటున్నారు, అందరినీ అనట్లేదు. అట్లా ఎవరైతే ఇచ్చేవాళ్ళు ఉంటారో 100లో ఒక టెక్ ఛానల్స్ వాళ్ళు లేకపోతే ఇలా చెప్పేవాళ్ళు ఒక 100 నెంబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళలో ప్యూర్ చెప్పేవాళ్ళు 90% ఉండొచ్చు, 10% అయినా ఇట్లా ఫేక్గా చెప్పేవాళ్ళు ఉండవచ్చు. ఆ 10%ఏ దరిద్రం బాగోక మనకి ఇదయ్యి మనం వీడియో చూసామంటే ఆశతోనో బాధతోనో లేకపోతే ఏదో ఇతోనో ఇంటెన్షన్తోనో ఏదో ఒకరికి ఏదో చేసి మొత్తం పాడు చేసుకునే సిచ్యువేషన్ వస్తే ఉసూరుమంటాము.
సో మనం ఎవరికైనా చేస్తే మంచే చెయ్యాలి, చెప్తే మంచే చెప్పాలి, లేదా వాళ్ళ వేళ వాళ్ళని వదిలేసేయాలి. ఇది మనం మనుషులుగా ప్రతి ఒక్కళ్ళం కూడా చేయాల్సిన కాన్సెప్టు. అలానే సెకండ్ థింగ్ ఏంటి అంటే, నాకొచ్చేసి వీడియోస్ అట్లని విలేజెస్ లైఫ్స్ ఇలాంటివైతే ఎక్కువ చేస్తున్నాను. చాలామంది విలేజెస్ లైఫ్లో చేసేవాళ్ళు ముసలి వాళ్ళని కండక్ట్ చేయటం, వాళ్ళని బాధలు మంచి చెడులు అడగటం చేయటం, ఇవన్నీ అయితే మంచిగా చేస్తున్నాను. బట్ వాళ్ళకి నేను తగినంత హెల్ప్ చేయలేకపోతున్నాను. వాళ్ళకి చాలా చాలా బాధలు ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకేంటంటే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా నాకు ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియదు పెద్దగా, నిజం చెప్పాలంటే ఎవరికి కూడా తెలీదు. ఈవెన్ నాకు ఒక 10 సబ్స్క్రైబర్స్ రావడానికి నాకు 1 మంత్ పట్టింది, మీరు నమ్ముతారో లేదో. ఎందుకంటే నేను ఎవరికీ చెప్పొద్దు అనుకున్నాను. అమ్మకి ఒక్కదానికి తెలుసు, ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికీ కూడా తెలీదు. అండ్ మన స్కూల్ పేరెంట్స్, డే కేర్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు తర్వాత స్లోగా. అంతే తప్పించి బయట వాళ్ళకి కానీ ఎవరికి కూడా తెలియదు అనమాట. నాకున్నప్పుడు 1800 మంది ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్, 1700 మందో, వాళ్ళందరూ కూడా మొత్తం బయట వాళ్ళే. మహా అయితే ఒక 10-15 మెంబర్స్ అయితే ఉండుంటారు ఓవరాల్గా, నాకు తెలిసిన వాళ్ళు అంతే. మిగిలిన వాళ్ళంతా మొత్తం బయట వాళ్ళే. సో అంటే ఏంటంటే ఒక నేను ఏదైనా స్టార్ట్ చేస్తే అది నాకు నేను బేస్ చేసుకుని నిలబడేలాగా నేను స్టామినాగా నిలబడాలి. ఎవరిదో ఇంటి పేరు చెప్పుకుని, ఊరి పేరు చెప్పుకుని, లేకపోతే బ్యాక్గ్రౌండ్లు చెప్పుకుని బతకటం చేయటం ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు. ఏదైనా స్టార్ట్ చేశానంటే నేను ఎంతవరకు నన్ను నిలబెట్టుకోగలుగుతాను, నేను ఎంతవరకు నన్ను ప్రూవ్ చేసుకోగలుగుతాను అనే కాన్సెప్ట్లోనే నేను వెళ్తాను. ఈవెన్ నా డే కేర్ నేను స్టార్ట్ చేసిన 10 ఇయర్స్ అయిందని చెప్పాను. అది నిలబెట్టుకోవడానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, చాలా అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేశాను. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా చాలా ఇచ్చేసాను. జస్ట్ ఒక చిన్న పేరు నిలుపుకోవడానికి ఎంత అనేది అది అవతల వాళ్ళకి చెప్తానికైతే అవ్వదు. ఏదైనా సరే నేను అలా తీసుకుంటాను. అలానే ఈ ఛానల్ కూడా అలానే స్టార్ట్ చేశాను. సో అలా అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో ఎన్ని తీసుకెళ్ళి, లేకపోతే ఏదైనా ఉన్నది లేనిది తీసుకెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తా, వీళ్ళకి హెల్ప్ చేస్తా అంటే నాకున్న మైండ్ వాళ్ళకు ఉండదు. సో నాకు దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకుంటాను. అవతల వాళ్ళ బాధ కానీ కష్టం కానీ చూసి హెల్ప్ చేయాలని నేను చెల్లించడం కానీ ఏదన్నా కానీ అది నాది అనుకుంటాను. బట్ వాళ్ళకి అంత ఇవ్వాలి చెయ్యాలి, లేకపోతే ఓకే నువ్వు ఆ వేలో వెళ్ళు అని నన్ను పుష్ చేసే వాళ్ళైతే ఎవరు ఉండరు. ఏ ఫ్యామిలీ మెంబర్స్ చాలా తక్కువ మందే ఉంటారు నాకు తెలిసి. సో నేనేంటంటే వాళ్ళకి ఏమి సరిగా చేయలేకపోతున్నాను. ఒక హెల్పింగ్ హ్యాండ్స్ టైప్లో ఏదైనా మన సబ్స్క్రైబర్ నుంచి ఏదన్నా ఎవరిదన్నా ఒక మామగారి వారిది కానీ, ఒక తాతగారిది కానీ ఏదన్నా చెప్తే మనకి ఏదైనా ఎంకరేజ్మెంట్ ఉంటుందా, వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం 100% ప్యూర్గా అనే ఆలోచన అయితే వస్తుంది. అది ఏదైనా లిటిల్ బిట్ నేను స్టార్ట్ చేయాలి అంటే మీ అందరూ ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారు, ఎంతవరకు కోఆపరేట్ చేస్తారు అనేదైతే నాకు తెలియాలి. సో అదేదన్నా మీరు ఓకే మన సబ్స్క్రైబర్స్లో కనీసం కొంతమంది ఒక నమ్మకంతో బేస్తో ఓకే మేడం మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు కదా, మనం డైరెక్ట్గా చేయలేమి, వాళ్ళ ద్వారా చేద్దాం, ఆవిడ చేసేదానికి ఇంకొంచెం మనం యాడ్ చేసి మనం కొంచెం పుషప్ ఇద్దాము అనే ఆలోచన మీలో ఏ 10 మందికి వచ్చినా నాకు ఒక మెసేజ్ కామెంట్లు అయితే పెట్టండి. మీరందరూ నాకు ఏమాత్రం ఎంకరేజ్ చేస్తారో ఏం చేస్తారో చూసి నేను ఆ సైడ్గా కూడా నేను వెళ్దాము అనే ఆలోచన అయితే నాకు ఉంది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. అసలు యూట్యూబ్లో నేను సక్సెస్ అవుతానా లేదా, ఏమవుతుంది దాని మీద నాకు వస్తుందా లేదా సెకండరీ. నాకు ఉన్నంతలో రూపాయి అయినా, 10 రూపాయలైనా, 100 రూపాయలైనా సరే నాకు అవతల వాళ్ళ కష్టంలో ఉన్న వాళ్ళకి ఇస్తేనే చేస్తేనే నాకైతే కొంచెం ఆ మనశ్శాంతి అనేది అయితే నాకు వస్తుంది షూర్గా. సో దానికోసమైతే నేను ఇవే అనేది అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు ఎంతవరకు అగ్రీ అవుతారు, నన్ను ఎంతవరకు పుషప్ ఇస్తారు, అసలు ఏంటి అనేది ఈ వీడియో రూపంలో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కలిపి అయితే ఈరోజు నేను ఓవరాల్గా చెప్తూ ఉన్నాను. సో అలానే అట్ ద సేమ్ టైం ఈరోజు ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తాయి, ఎంత వస్తుంది, ఎంతమంది చూస్తారు అనే కాన్సెప్ట్ తీసుకుని దాన్ని బట్టి ఎక్కువగా నేను ఆల్మోస్ట్ మోటివేషన్ స్పీక్స్ లాగా నేను చూసేది విన్నది నా నోటి ద్వారానే ఒక ప్లేస్లో కూర్చుని చెప్దాము అనే ఆలోచన కూడా వన్ థింగ్ వచ్చింది. ఎందుకంటే కొంచెం హెల్త్ అనేది కొంచెం సహకరించట్లేదు. కొంచెం జర్నీస్ చేస్తే హెడేక్ రావటం, నీరసం రావటం అట్లా ఒకటి వస్తుంది, నేను డైట్ సరిగా ఉండకపోవటం వల్ల. అండ్ ఎవరైనా మనుషుల కన్నాక అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. అవన్నీ మెంటల్గా మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటామంటే ఇవన్నీ అంటే కూడా కొంచెం అన్నీ మేనేజ్ చేయడం కొంచెం కష్టం ఉంటుంది. సో నేను ఏదైనా వీడియోస్ చేయలేను, ఇప్పుడు నా దగ్గర ఏం వీడియోస్ లేవు అనుకున్న రోజు నాకు తెలిసినది కానీ నేను విన్నది చూసే జనరల్గా మనకు చాలా జరుగుతుంటాయి చుట్టుపక్కల. అలాంటిదే నేను మీతో ఇలా మోటివేషన్ స్పీక్లా కూడా చెప్పాలి,
ఒక ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకున్నట్టు యూట్యూబ్ అనేది ఒక ఫ్యామిలీ అని నేను అనుకుంటున్నాను. అలానే మీ అందరితో కూడా షేర్ చేసుకుందామనే ఆలోచనలో కూడా నేను ఉన్నాను. దానికి కూడా మీరు ఎంతవరకు నన్ను ఎంకరేజ్ చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోకి వచ్చే వ్యూస్ని బట్టి నేను ఆలోచన అయితే నేను చేస్తాను. నేను ఎలా చేసినా ఏం చేసినా నన్నైతే ప్రతి ఒక్కళ్ళు మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్లో అయితే నన్ను తీసుకుని నన్ను ముందుకు నడిపించాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ కోఆపరేషన్ అండ్ వెల్ విషర్ అన్నీ కూడా నాకు కావాలి 100% అనైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేయండి. ఈ వీడియో అయితే ఎవరు మిస్ అవ్వకండి. నాకు అలానే మీరు ఏ సజెషన్ ఇస్తే అది నాది రైట్ ఆర్ రాంగ్, నేను మాట్లాడింది ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఒకవేళ మీకు రైట్ అనిపిస్తే ఓకే, మీరు అనుకునేది చెప్పండి. ఒకవేళ రాంగ్ అనిపిస్తే ఇది రైట్ కాదు మేడం అనేది మీరు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇవ్వండి. నేను ఏదైనా టేక్ ఇట్ ఈజీ తీసుకుంటాను. బట్ ఏది జరిగినా నా వర్క్ అయితే నేను ఆపను. నేను చేసుకునేదైతే నేను చేసుకుంటూనే వెళ్తాను. బట్ మీ అందరితో నేను జస్ట్ ఇది మూమెంట్ అనేది అయితే షేర్ చేసుకుంటున్నాను. సో ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.